వర్ధంతికి వచ్చారా? ఏ జిల్లా నుంచి? ఖమ్మం నుంచి వచ్చాను. నా పేరు చుంచు రామకృష్ణ. వృత్తిరీత్యా డివిజన్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆదివాసీ 9 తెగల జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఆ కొమరంభీం పోరాట స్ఫూర్తి నేటి తరం యువత ఎట్లా తీసుకుంటుంది? కొమరంభీం స్ఫూర్తి అనేది ఎన్నటికీ చెరిగిపోతుంది. వీరుడు మరణించవచ్చు కానీ ఆయన స్ఫూర్తి మాత్రం ఎన్ని యుగాలైనా ఎన్ని సంవత్సరాలైనా 100 సంవత్సరాలు బతికే ఉంటుంది. దానికి నిదర్శనమే ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఎట్లా ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని ఆదివాసులు పోరాటం చేస్తున్నారు. మీ ఖమ్మం జిల్లా కావచ్చు, ఇతర జిల్లాలలో లంబాడాల ఆత్మగౌరవం అని సభలు నిర్వహిస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఆత్మగౌరవాన్ని నిర్వహించడానికి వాళ్ళు 40 సంవత్సరాలు నేటికి దోచుకోబట్టి వాళ్ళు కింద స్థాయి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఉన్నారు, హోంగార్డ్ నుంచి ఐపీఎస్ వరకు ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవం ఏముంటుంది? ఆత్మగౌరవం అంటే మాదిపోయింది. మా స్వయం పరిపాలన కావచ్చు, మా ఆత్మగౌరవం కావచ్చు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మా విద్య, ఉద్యోగ, రాజకీయ, భూములు, సంస్కృతి, సాంప్రదాయాలు మొత్తం కూడా ఆఖరికి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కొమరంభీం వర్ధంతి కూడా ఉత్సవాలని ప్రభుత్వం రాష్ట్ర పండుగ గుర్తించింది. కానీ నిధులు మాత్రం చూపెట్టడంలో చాలా దారుణంగా విఫలమైంది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే ఒక గొప్ప వీరుడు కొమరంభీం. అటువంటి వ్యక్తిని మరి కేవలం 3 జిల్లాలకు పరిమితం చేస్తారు. అది కూడా ఉమ్మడి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ఆదిలాబాదు, కొమరంభీం, అస్ఫాబాదు, మంచిర్యాల జిల్లా పరిమితం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. మేము అందరం కూడా ఏ సంఘంలో ఉండొచ్చు, ఏ తెగలో ఉండొచ్చు, కానీ మేము మొత్తం యావత్ ఆదివాసీ 9 తెగలు మొత్తం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన తీవ్రమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు అంటే, ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడాలను తొలగించాలంటున్నారు, వాళ్ళేమో అక్రమంగా అని మీరు అంటున్నారు, మేము రాజ్యాంగబద్ధంగా వచ్చామని వాళ్ళు అంటున్నారు. అది చట్టబద్ధ లేని అంశాన్ని సుప్రీంకోర్టులో మేము ఆల్రెడీ 3000 పేజీల ఆధారాలు మేము మా యొక్క మేధావులు మొత్తం కూడా సమీకరించుకొని అవన్నింటి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఇప్పుడు రోడ్ల మీద వాళ్ళు ఆ వాగు మీద, ఈ వాగు మీద, బ్రిడ్జి మీద 500 మంది 1000 మంది పెట్టి ర్యాలీ చేస్తున్నారు. మేము మా దగ్గర ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత 40 సంవత్సరాలుగా మేము మా కడుపు మండింది. మాకు అందాల్సినటువంటి విద్య, ఉద్యోగం, రాజకీయం, ఆఖరికి తిండి కూడా లేనటువంటి పేదలు మా యొక్క తెగలలో ఉన్నారు. కాబట్టి మొత్తం మనం భద్రాచలం చూసినాము. కింద గోదావరి ఎట్లా నిండుకు పోతుందో పైన బ్రిడ్జి మీద కూడా అంతమంది 1000 మంది పోయినారు. రాబోయే రోజులు ఖచ్చితంగా మీరు చూస్తారు, ఈ ఆదిలాబాద్లో 1,00,000 మంది, దాదాపు 2 లక్షల మంది ఆదివాసులు కూడా ఇక ఏకం కాబోతున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు లంబాడాలు అక్రమంగా వచ్చారని మీరు అంటున్నారు కదా, వాళ్ళు అక్రమంగా రాలేదంటున్నారు కదా, అసలు వాళ్ళకే ఎక్కువ జనాభా ఉంది, ఓటు బ్యాంక్ ఉందంట. అదే మేము అంటున్నాము. ఇప్పుడు 76లో 71 సెన్సెస్లో 1,30,000 మంది ఉన్న వాళ్ళు 81 సరిగ్గా 11 లక్షలు అయ్యారు. ఇవాళ 60 లక్షలు ఉన్నారని చెప్పి వాళ్ళే అంటున్నారు. ఇంకో పక్కన టీవీలలో మీరు చూడొచ్చు, వీడియో వాళ్ళే ఇంటర్వ్యూ తీసుకుంటారు. మేము ఇండో ఆర్యా నుంచి వచ్చినాము, మేము రాజస్థాన్, మాది గోరుబోలి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినాము, మేము బ్రాహ్మణులకు సంబంధించిన వాళ్ళము, మేము రాజపుత్రులని వాళ్ళు చెప్పుకుంటారు. మేము చెప్పడం కదా. ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు ఒక పుస్తకం రాసిండ్రు. ఆ పుస్తకం సుప్రీంకోర్టుకి చాలు, వాళ్ళు ఎస్టీలా లేకపోతే వాళ్ళు ఓసీలా అనేది తెలిసిపోతుంది. ఇంకా పెద్ద ఆధారం కూడా అవసరం లేదు. మేము ఇచ్చిన దానికంటే ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు క్లియర్గా ఒక పుస్తకం రాసిండు. ఆ పుస్తకం సుప్రీంకోర్టులో ఇస్తే వాళ్ళని ఓసీ కింద ప్రకటిస్తారు. వాళ్ళని అంటే ముఖ్యంగా ఇంకా ఉద్యమం కొనసాగుతుందా? ఎట్లా కొనసాగాలి? ఉద్యమం మాత్రం ఆపేది ప్రసక్తి లేదు. ఎందుకంటే మా రక్తంలో కావచ్చు, మా పిల్లల రక్తంలో కూడా మేము మరణించవచ్చు, కానీ మా పిల్లలు ఉండి ఇంకా వాళ్ళలో కొమరంభీం, కుమ్మరం సూర్, రామ్జీ గోండ్, బిర్సా ముండా, అదేవిధంగా సోయం గంగులు, అదేవిధంగా జంగూబాయ్, సమ్మక్క సార్లమ్మ, వీళ్ళందరూ రక్తం కూడా ఉంది. నాయక్పూడి కావచ్చు, చెంచులు కావచ్చు, కొలాం కావచ్చు, పర్దన్ కావచ్చు, తోటి కావచ్చు, మా యొక్క వీరులు దేవత రక్తం మాలో ఉన్నంత కాలం మేము పోరాడుతూ ఉంటాం. ఖచ్చితంగా 50 సంవత్సరాలు వాడు ఏదైతే అర్ధ శతాబ్ది ఉత్సవాలు అంటుండో అది జరగక ముందే వాడిని తొలగించబోతే మేము ఆదివాసీ జాతిలో పుట్టిన వాళ్ళం కాదు. మేము ఎస్టీ జాబితా నుంచి